ఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ మంత్రులను సైతం విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ ఎదుట ఆర్ఎస్ ప్రవీణ్ వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఆయన స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేశారు. తన యాపిల్ మొబైల్ కు వచ్చిన మెసేజ్ ఆధారంగానే 2023లో ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎస్పీ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 అబద్దపు హామీలను అమలు చేయలేకనే సిట్ వాడుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నేను కూడా కోరినా. కానీ దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి. రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ చదరంగంలో సిట్ అనేది ఒక పావుగా మారకూడదని చెప్పేసి కూడా నేను క్లియర్ గా రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా డార్క్ వెబ్ లో అత్యంత అధునాతనమైన టూల్స్ కొన్ని తీసుకొని వాటిని వాడి తన ఓన్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని కూడా ఈరోజు నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. మరి వెంటనే ఈ కంప్లైంట్ ఒకటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా మేము తప్పకుండా ఇస్తాం.